అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ గురించి తెలుసుకుందాం. కోటి పుణ్యాల సాటి ముక్కోటి. ముక్కోటి అనే పదానికి 3 కోట్లనే అర్థం. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ ఏకాదశి రోజు 3 కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడానికి వెళ్తారు. అందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. వైకుంఠంలో వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. అందువలన వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం డిసెంబర్ 30న ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకు పుత్రదా ఏకాదశి అంటారంటే, ఈ ఏకాదశి రోజు సంతానం లేని వారు పూజ చేస్తే సంతాన సాఫల్యం కలుగుతుందని చెప్తారు. ముఖ్యంగా ఈ రోజు ఉన్న విశిష్టత ఏంటంటే, స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటాము. తిరుమలలో కూడా ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం రోజు 3:45 నుంచి మొదలయ్యి రాత్రి 1 గంట తర్వాత ముగుస్తుంది. అంటే మరుసటి రోజు 31వ తేదీ 1 గంట తర్వాత ముగుస్తుంది. సూర్యోదయానికి తిథి ఎప్పుడైతే ఉంటే ఆ రోజే మనం పండుగలు జరుపుకుంటాం కనుక 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాము. ఈ మంగళవారం రోజు అంటే డిసెంబర్ 30 రోజు 3:43 నుంచి ఉదయం 8:29 వరకు పూజా సమయం ఉంటుంది. ఈ సమయంలో మనం పూజ చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు కనీసం ఉదయం 10 లోపైనా చేసుకోవాలి. పూజ ఎన్ని ఆడంబరాలు పెట్టి చేసాం, ఎన్ని వస్తువులతో చేసాం, ఎన్ని నైవేద్యాలతో చేసామని కాదు, ఎంత భక్తితో చేసామనేదే ముఖ్యం. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారికి ఉన్న శక్తి కొలది నైవేద్యాలు కానీ, లేదంటే వెనక్కున్న డెకరేషన్ కానీ, పువ్వులు కానీ ఏదైనా కూడా వారి శక్తి కొలది సమర్పించుకుంటారు. ఎవరి శక్తి కొలది వారు పూజ చేసుకోవచ్చు. ఉండవలసిందల్లా భక్తి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం జాగరణ నియమాలు పాటించవచ్చు. ఉపవాసం అనేది మన ఆరోగ్యం బట్టి పాటించవచ్చు. జాగరణ కూడా అంతే. కాకపోతే వీలు కుదిరిన వాళ్ళు ఉపవాసం జాగరణ చేస్తే స్వామివారికి చాలా ఇష్టమని చెప్తారు. ఉపవాసం అనేది రోజంతా కొంతమంది ఉంటారు, లేదంటే ఒంటిపూట ఉంటారు. రోజంతా ఉన్నవారు మరుసటి రోజు దైవ దర్శనం లేదా ఇంట్లో పూజ చేసుకొని ఉపవాస విరమణ చేయవచ్చు. ఈరోజు వీలు కుదిరితే స్వామివారిని తులసి దళాలతో పూజించుకోవాలి. వీలు కుదిరితే లేదంటే ఒక్క తులసి దళంతో అయినా స్వామివారిని పూజించుకోవాలి. ఎందుకంటే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలే కదా. చాలా వరకు సోమవారం సాయంత్రం నుంచే ఉపవాసం ఆచరిస్తారు. కొంతమంది నైట్ టైం అల్పాహారం తీసుకొని ఉపవాసం ఆచరిస్తారు. ఉపవాసం ఉంటేనే స్వామివారిని పూజించాలా అని చాలా వరకు డౌట్ ఉండొచ్చు. అలా ఏం లేదండి. మీ ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఆచరించకపోయినా స్వామి అమ్మవారిని భక్తితో పూజించుకున్న అమ్మవారి స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. పాలు పండ్లు ఏవైనా జ్యూసులు లాంటివి తీసుకొనైనా ఉపవాసం ఆచరించవచ్చు. గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు చదువుకొని స్వామివారిని ప్రశాంతంగా పూజించుకోవచ్చు మనకు టైం ఉంటే. ఉపవాసం ఉన్నవారందరూ జాగరణ చేయాలని ఏం లేదు. కాకపోతే జాగరణ అనేది మన మనసును బట్టి, మన ఇష్టం బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి చేయవచ్చు. స్వామివారి నామాలు చదువుకుంటూ జాగరణ చేయవచ్చు. లేదంటే ఏవైనా దేవుని కథలు, లేదంటే వైకుంఠ ఏకాదశి కథ, ఇలా ఏవైనా దేవుని కథలు వినుకుంటూ జాగరణ చేయవచ్చు. అయితే జాగరణ చేయడం అంటే ఏదో జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి దీపం పెట్టి మళ్ళీ పడుకోవడం కాదండి. ఆ మరుసటి రోజు కూడా మెలకువగా ఉండి రాత్రి సమయాన నిద్రపోవాలి. అలాగే ఆ రోజు మనం ఏదైనా బ్రాహ్మణుడికి కూడా దానం ఇవ్వచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు చేసిన నియమాలే మరుసటి రోజు కూడా నియమాలు పాటించాలి. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో ముక్కోటి ఏకాదశి ఒకటి. ఈ ముక్కోటి ఏకాదశిలో పూజ చేస్తే 3 కోట్ల ఏకాదశి రోజు పూజ చేసినంత పుణ్యం వస్తుందట. అందువలన ఒక్క తులసి దళంతో అయినా స్వామివారిని పూజించుకొని 3 కోట్ల ఏకాదశి పుణ్యం లభించుకోవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడు వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు. అసలు ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా మనం ఎందుకు దర్శించుకోవాలంటే, ఈరోజు
ఆ శ్రీ మహావిష్ణువు మధుకైతువులు అనే రాక్షసులకు ఈరోజే విముక్తి కల్పించి ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారట. ఇదే రోజు మొరాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు. ఆ మొరాసురుడు నివసించే ప్రదేశం అన్నం. అందుకు ఈ ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం ఆచరించాలని చెప్తారు. ఈ ఏకాదశి అంటే 11. ఇందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 మనస్సు, వీటి అన్నింటినీ అదుపు పెట్టుకొని స్వామివారిని పూజించడం వలన మనకి 3,000,000 ఏకాదశుల పుణ్యం లభిస్తుందట. ఇక జాగరణ అంటే ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి విష్ణు సేవలో, స్వామివారి సేవలో, ఆ వెంకటేశ్వర స్వామి సేవలో, లేదంటే శ్రీకృష్ణ సేవలో, ఇలా విష్ణు స్వరూపాలైన ఏ దేవుని సేవలో అయినా ఉండవచ్చు. ఓకే అండి, తెలుసుకున్నారు కదా. ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలను